డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు కానీ మాట జారితే మాత్రం సంపాదించుకోలేదు అని అంటారు. ఒక్కసారి మనం నోరు జారి ఏదైనా మాట అన్నామంటే అది తిరిగి తెచ్చుకోలేము. సో, ఇప్పుడైతే పిల్లలకైతే పానీపూరి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఇంట్లోను. ఒక 2, 3 వీడియోలేసి ఫోన్‌లో అయితే యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో వీడియోస్ అయితే చూసి ఒక 2, 3 చూసి నాకు అనుకూలంగా ఉన్నవి నాకు ఇంట్లో ఉన్నట్టు తగ్గట్టు చేస్తున్నాను. ఫస్ట్‌గా అయితే కొత్తిమీర, పచ్చిమిరపకాయ, అల్లం, కొద్దిగా నిమ్మరసం పిండి మిక్సీకైతే వేసుకున్నా. అందులో కొంచెం పుదీనా వేసుకుంటే ఇంకా బావుండు. నా కాడైతే పుదీనా లేదు. అయితే వాటర్‌లో కొంచెం చింతపండు పులుసేసి పక్కనైతే పెట్టుకున్నాను. స్టఫ్ కోసం వచ్చేసరికి బంగాళదుంపలు ఉడకబెట్టుకొని అందులోకి ఉప్పు, కారం అండ్ ధనియా పౌడర్ ఏసుకొని, పచ్చి ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కట్ చేసి ఆనియన్ ముక్కలు కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే పానీపూరికి ఇవైతే నేను మన ఇళ్ళమ్మటైతే అమ్మటానికొస్తే ప్యాకెట్లయితే తీసుకున్నాను. సో, అయైతే వేయించుకొనైతే పక్కకైతే తీసుకున్నాను. టేస్ట్ అయితే పర్లా కొద్దిగా నాకేందంటే వాటర్‌లో పుదీనా పడినట్టయితే ఇంకా టేస్ట్ బాగుండేది. మాకు ఏందంటే ఇప్పుడు బయటంతా కొంచెం కల్తీగానే జరుగుతుంది. ఈ వాటర్ వచ్చేసరికి ఫుడ్ కలర్ అనేది కలుపుతూ ఉన్నారు. సో, బయట మీద ఇవి బెటర్ అని అయితే నేను చెప్తాను. నేను ఎక్కువగా పానీపూరి అంతగా ఇష్టపడను. సో, మా పిల్లలైతే తింటారు. సో, పర్లేదు బానే ఉంది. ట్రై చేయొచ్చు. వీడియో గనుక నచ్చితే లైక్